నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము విక్రమార్కుడు, భోజుడి గురించి మాట్లాడుకుంటున్నాము. వీళ్ళ కథలు చెప్పుకుంటున్నాం. హ్మ్. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు. ఒక్కొక్క మెట్టులో నుంచి ఒక ప్రతిమొచ్చి విక్రమార్కుడి గొప్పతనాన్ని చెప్తా ఉంది. 20వ మెట్టులో ఉన్నాడు. 20వ మెట్టు ప్రతిమ వచ్చి ఏం చెప్పింది? రోజులాగానే పట్టుబదలని విక్రమార్కుడు శ్మశానంలోకి వెళ్ళినట్టుగా భోజ మహారాజు సింహాసనం ఎక్కుతున్నాడు. 19 మెట్లు చకచక ఎక్కేసి 20వ మెట్టు మీద కాలు పెట్టంగానే ఆ మెట్టు మీద ఉన్న ప్రతిమ సాలభంజిక మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా ఓపికమంతుడివి, సరే మహారాజు గుణాలు తెలుసుకుంటున్నావు, ఇవన్నీ నీకు ఉపయోగపడచ్చు, కానీ ఈ సింహాసనం మీద ఎక్కే అర్హత లేదని నువ్వు విరమించుకోవటం లేదు. నువ్వు విరమించని నీ పద్ధతి వింతగా ఉంది, సరే చూద్దాం అని చెప్పి ఈవిడ ఒక రాజుగారి ప్రత్యేకత గురించి చెప్పింది. విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలో శ్రీచక్రపురం అని ఒక నగరం. ఆ నగరానికి చాతుర్యవంతుడు అనే పేరున్న రాజు ఉండేవాడు. అయితే ఒకసారట ఈ చాతుర్యవంతుడు పాము కాటుకు గురై మరణించాడట. ఆ మరణించేసరికల్లా ఆయన భార్య సౌదామిని ఆయనతో పాటు సాగమనం చేయటానికి పూనుకునేసరికల్లా ఆ సమయానికి భేతాళుడు నగరం ఈ పట్టణాల మీద తిరుగుతున్నాడు. అతను అది చూశాడు. చూసి విక్రమార్కుడికి చెప్పాడట, చాతుర్యవంతుడు మరణించాడు, పిన్న ప్రాయం, చిన్నవాడు, అమ్మాయి కూడా సౌందర్యవతి, చిన్న వయసు, 1 నెల గర్భవతిగా కూడా ఉన్నది. ఓహో, ఆమె ఇందులోకి మరణించడానికి సిద్ధపడుతోంది, ఇప్పుడే గర్భం దాల్చి ఉన్నది అని చెప్పేసరికల్లా విక్రమార్కుడు చాలా బాధ కలిగింది. ఇప్పుడు సతీ సహగమనాన్ని నిరోధించడం అంటే నువ్వు ఈ పని చేయొద్దంటే ఈ చిన్న వయసు స్త్రీ రాజకన్యక ఎంతకాలం భర్త లేకుండా ఈ రకమైన జీవితాన్ని చేయగలుగుతుంది, ఈదగలుగుతుంది? బేతాళుడితో అన్నాడు, నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళు, అమ్మవారిని ప్రార్థించి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో చూద్దామన్నాడు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళాడు, ఈ అమ్మాయి సతీ సహగమనానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ సౌదామిని అన్న రాణి, ప్రజలంతా చేరారు. ఈయన అమ్మాయిని ఆవిడని ఆపాడు. అమ్మ, నన్ను ఒక ప్రయత్నం చేయనివ్వని కాళికాదేవిని ప్రార్థించి ఆమె ఇచ్చిన ఒక దండంతో ఈ చాతుర్యవంతుడిని ముట్టుకున్నాడట. ఆ దండం తగిలేసరికి చాతుర్యవంతుడికి పాము కాటేసింది కదా, ఆ పాము వచ్చి విషాన్ని లాక్కుందట. ఆయన జీవించాడు. జీవించేసరికల్లా ఆ కట్టెల మీద నుంచి లేచి అతను నన్ను ఎవరు బతికించారు అని చూసుకుని ఈ విక్రమార్కుడిని చూసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, నీ పేరు వింటమే కానీ నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఈ చావు మరణించిన కాలానికి నువ్వు దర్శనం ఇచ్చావు, నీ వల్ల మళ్ళీ నేను జీవించాను, నా రాజ్యం సమస్తం నీది, నాకు ఈ జీవితాన్ని నువ్వు మళ్ళీ ఇచ్చినందుకు నా రాజ్యాన్ని నీకు సమర్పిస్తాను, నేను నీ పాదాల దగ్గర సమర్పించేస్తాను, నా ప్రాణము నా రాజ్యము 2 నీవేనని పరిపరి విధాలుగా నమస్కారాలు చేశాడు. విక్రమార్కుడు అన్నాడట, కాదు నాయన, ఈ మా సోదరి ఆమె మరణిస్తుందేమోనన్న భయంతో ఆమెని జీవింపజేయటానికే నిన్ను జీవింపజేశాను, ఈమెను సోదరిగా భావించా. బావమరిది బావ బతకగోరతాడు, నువ్వు బ్రతకాలని కోరుకున్నదే అందుకు. ఈమె ఈ ప్రయత్నం చేయకపోతే నేను నిన్ను కాపాడేవాడినే కాదు, నేను నీ దారికి ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఆ రావడానికి కారణం ఈ మా సోదరి అయినటువంటి సౌదామిని, ఆమెకి స్త్రీధనంగా ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తున్నా, ఇది ఆమె రాజ్యం, ఆమె భర్తగా నువ్వు వేలుకోమన్నాడు. చాతుర్యవంతుడు సౌదామిని చాలా సంతోషించారు. సంతోషించి మళ్ళీ రాజ్యం పట్టాభి, ఈయన మరి మరణాసనుడు అయ్యాడని ఇలా ఒక కీడు సంభవించింది కాబట్టి ఏవో కొన్ని పూజలు అవి చేసి మళ్ళీ సింహాసనం ఎక్కాడు. అక్కడ వేడుకలు అవి చూసి ఈయన బేతాళ్ళు ఎక్కి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఒక చోట ఒక దేవాలయం ఏదో కనపడింది. ఎంత బాగుందో, పైనుంచి చూస్తే అద్భుతంగా ఉంది. ఆ దేవాలయాన్ని చూసి ఈయన ఏం చేశాడు, కిందకి దిగి దేవాలయ దర్శనం చేసుకుని మరి కొంత సంపదని దేవాలయానికి ఇచ్చి అక్కడ పూజలు అవి జరగటానికి ధూపదీప నైవేద్యాలకి చాలా పెద్ద ఎత్తున విరాళంలాగా ఇచ్చాడు. బయటకు వచ్చి దేవాలయం వాకిట్లో కాసేపు కూర్చుందామని కూర్చునేసరికల్లా ఒక అతన్ని కొంతమంది కట్టేసి ఈడ్చుకుపోతున్నారు. చూస్తుండేసరికల్లా ఆ కట్టేయబడిన వాడు ఎవడో ఒక దొంగో ఇంకోటో కాదు, రాచరికపు లక్షణాలు కలిగిన వాడుగా కనపడ్డాడు. రాజలక్షణాలు ఉన్నాయి. ఈయన గబుక్కున ఒక అడుగు ముందుకు వేసి ఆ తీసుకుపోతున్న తలార్లని అడిగాడు, ఎవరు ఇతను ఎవరు? చూస్తే రాచకుర్రవాడల్లే ఉన్నాడు, ఏ నేరం చేశాడని ఇతను ఈడ్చుకుపోతున్నారు అంటే ఆ ఈడ్చుకుపోబడుతున్న వ్యక్తి దండం పెట్టి, మహానుభావ తమరెవరండి అని అడిగాడు. నేను ఉజ్జయిని విక్రమార్కుడిని, అమ్మవారి దర్శనం కోసం వచ్చాను, నువ్వెవరు అని అడిగేసరికల్లా వాడి దండాలు పెడుతూ ఆ కుర్రాడు, ఈ శృంగారపురాన్ని ఏలే రాజునండి నేను,
మేము చాలా అద్భుతమైనగా రాజ్యం చేస్తానని పేరుంది నాకు. చదరంగం పిచ్చి. నా చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది శత్రువులు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసి యుద్ధంలో నన్ను గెలవలేక, శృంగార వీరుడు అతని పేరే అది, నన్ను గెలవలేక ఈ చదరంగం పేరుతోటి కొంతమంది బ్రాహ్మణుల్ని నా దగ్గరికి పంపించారు. వాళ్ళు దొంగాటాడి నన్ను ఓడించారు. నేను వాళ్ళకి బందీగా చిక్కాను. నన్ను ఈడ్చుకుపోతున్నారు. నా రాజ్యం వాళ్ళ పరమైపోయింది అని దుఃఖపడ్డాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. నేను భూమి మీద ఉండగా ఈ ఈ రాజ్యాల్లో ఇలాంటివా? ఇప్పుడు యుద్ధం చేసి గెలవాలి, ఎవరినైనా యుద్ధం చేసి ఓడించాలి. పక్క రాజ్యం కావాలనుకుంటే వాడితో పోరాడి వీడికంటే నేను గొప్ప వీరుండని, గొప్ప రాజునని ప్రూవ్ చేసుకుని వాడి రాజ్యాన్ని తీసుకోవాలి. అంతేగాని ఈ దొంగ ఆటకాలు ఆడితే ఎట్లా కుదురుతుంది? వెంటనే ఇతను ఆ వాళ్ళందరినీ తన కత్తితో బెదిరించి, ధైర్యం ఉంటే ఈ శృంగార వీరుణ్ణి డైరెక్ట్గా ఓడించండి, నేను ఇతనితో పాటు ఉంటానని చుట్టుపక్కల రాజ్యాలందరికీ కబురు చేశారు. ముందు చదరంగం ఆడండి. చదరంగం పిచ్చటి గట్టిగా ఆడతాడు, దొంగాట ఆడడానికి వీల్లేదు. భేతాళుడి సహాయంతో శృంగార వీరుడే గెలిచేలాగా చేశాడు ఈయన. తర్వాత యుద్ధాన్ని, చిన్న సైజు యుద్ధం కూడా ద్వంద్వ యుద్ధం చేసి శృంగార వీరుడే గట్టి రాజని ప్రూవ్ చేశాడు. దాంతో శృంగార వీరుడి శృంగారపురం అతని రాజ్యం అతనికి ఇచ్చేశారు. ఇతను ఎంతో బంగారాలు, వెండి అవన్నీ సమర్పించాడు. వజ్ర వైఢూర్యాలని సమర్పిస్తే నేను సంతోషించి, కాదు మీ ఊర్లో, మీ దేశంలో, మీ రాజ్యంలో ప్రజలకి ఏమేమి అవసరమైనాయో అవన్నీ నాకు ఇచ్చిన డబ్బుతోటి చేయించు. చెరువులు తవ్వించు, బావులు తవ్వించు, చెట్లు నాటించు. ప్రజల దగ్గర నువ్వు ఎక్కువగా వసూలు చేసే పన్ను భాగం ఏదైనా ఉంటే అది తగ్గించేసి, ఎవరైనా శత్రువు వచ్చి నిన్ను పడగొట్టాలంటే ముందు నీ ప్రజల్ని పడగొట్టాలి వాడు. ఆ పడగొట్టలేకుండా ఉండేలాగా చేసుకో. నీ ప్రజలు నీతోటే ఉండేలాగా నువ్వు సరైనవి చేస్తేనే కదా. ఎప్పుడు దింపేస్తారు రాజుని? కోతి పనులు చేసి సరైన పనులు చేయకపోతే, ప్రజల్ని పీడిస్తే కదా. కానీ నువ్వు ప్రజల రంజకుడుగా ఉన్నావనుకో నీకు ఆ పరిస్థితి రాదు అని చెప్పి అతన్ని ఒప్పించాడు. తనకిచ్చిన సంపదనంతా అక్కడే వదిలిపెట్టాడు. ఈ భేతాళుడికి ప్రయాణం చేస్తుంటే ఆయనకి దారిలో ఒక అద్భుతమైన దేవాలయం ఒకటి కనపడింది. అది కాళికా అమ్మవారి గుడి. ఈయన దేవాలయం విశేషం ఏదో చూడడానికి దిగాడు. ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ దిగుతాడు. అమ్మవారి గుడి అయితే మరీ అయితే ఈ గుడి దాంట్లో అక్కడ బయట ఒక శిలాఫలకం వేయబడి ఉంది. అక్కడ ఏముందంటే ఈ అమ్మవారి దేవస్థానంలో ఉన్న బలిపీఠానికి కింద ఎంతో సంపద ఉంది. అది శృంగారపురం తాలూకు పొలిమేరలు అనమాట. ఆ రాజ్యం పొలిమేరలు. ఈ సంపదకి స్వయంగా తన తలని గాని ఇతరుల తలని గాని బలిపీఠం మీద తర్పణం చేయగలిగిన వాడు ఈ సొమ్ముని పొందగలుగుతాడు. అంటే పరమ సాహసికుడు ఎవరినైనా బలి ఇవ్వాలి. అంత సులువా బలివ్వటం? లేదా సొంతంగా బలి ఇవ్వాలి. ఈయనన్నాడు, రాజైన వాడిని నన్ను నేను బలి ఇవ్వగలను, నేను ఇంకొకరిని ఎట్లా బలిస్తాను అని చెప్పి ఈయన ఏం చేశాడు, చంద్రహాసం తీసి తన మెడ ఉత్తరించుకోపోయాడు. ఎప్పుడైతే ఇతని మెడ మీద కత్తి పడి ఒక నెత్తురు చిందు ఆ బలిపీఠం మీద పడిందో వెంటనే గంటలు మోగిపోయి అమ్మవారు ప్రత్యక్షమైంది. విక్రమార్క, ఏమిటా సాహసం అంట? అమ్మా, ఏదో బోళ్ళంత సంపద ఉంది, శిరస్సు ఇవ్వమని అడిగేవు, ఇవ్వడానికి సిద్ధపడ్డానంటే నీ శిరస్సుని ఎన్నిసార్లు తీసుకొని నేను నీకు సంపద ఇవ్వటానికే ఇక్కడ ఉన్నాను. ఎవరైనా అత్యంత సాహసికుడైన వాడు భూమి మీద ఉన్నాడేమో తెలుసుకోవటానికి ఈ మాండవ్య మహర్షి ఏర్పరిచినది ఇది. ఇదిగో సంపద అంతా తీసుకోమని ఆమె బలిపీఠాన్ని ఇట్లా తొలగించిందట. ఆ బలిపీఠం కింద కొన్ని వందల బిందెల నిండా సంపద ఉన్నదట. ఈయన భేతాళుడి సహాయంతో అదంతా వెలికి తీసి శృంగారపురపు రాజు అయినటువంటి ఆ శృంగారవర్మకి ఆ సొమ్మంతా ఇప్పించేశాడు. అమ్మవారి దేవాలయాన్ని శ్రద్ధగా చూసుకో, మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుంటానని భేతాళుడికి సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పింది ఈ 20వ ప్రతిమ. భోజరాజుని అడిగింది, ఎవరినైనా బతికించడానికి నువ్వు ముందుకెళ్తావా? నీ తపస్సు ధారపోస్తావా? ఎవరికైనా సహాయం చేయటానికి నువ్వు నిలబెడతావా? నీ ప్రాణాలు త్యజించడం వల్ల, ప్రాణాన్ని తృణప్రాయంగా భావించడం వల్ల నీకు లభించిన సంపదని నువ్వెవరికైనా ఇస్తావా? పోనీ లోకంలో ఎవడైనా ఉన్నాడా అలాంటి వాడు? ఒక విక్రమార్కుడే అటువంటి వాడు, ఇంకెవ్వరూ లేరు అలాంటి వాడు. ఇలాంటి ప్రత్యేకతలు ఏమైనా నీకుంటే తర్వాత మెట్టెక్కు, లేకపోతే దిగి వెళ్ళిపో అని చెప్పి. నిజం, ఇవేవి నేను చేయలేను. అసలు సామాన్య మానవులు ఎవ్వరూ ఇంత చెయ్యరు. ఏదైనా ఒకటి చేస్తారేమో, ఇన్ని చేయలేరు కదా. భోజుడు సరేనని నమస్కారం చేసి దిగెళ్ళిపోయాడు.
21వ ప్రతిమ ఏం చెప్పిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.